తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో వీరు తెలంగాణ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అంతకుముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈ ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించింది. జాతీయ స్థాయిలో పార్టీకి న్యాయపరమైన అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. ఆయన వాగ్దాటి పార్లమెంట్లో చురుకైన పాత్ర పార్టీకి ఆసక్తిగా భావిస్తుంది. ఇక రెండో అభ్యర్థిగా పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం సిట్టింగ్ సభ్యులుగా ఉన్న అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2024లో కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి సింఘ్వి ఎన్నికయ్యారు. ఇక కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా నామినేషన్ల దాఖలకు గురువారం చివరి రోజు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో 2 స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం అధికార కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ కు 66 మంది ఎమ్మెల్యేలుండగా ఇక మిత్రపక్షం సిపిఐకి 1 సభ్యులున్నారు. కాంగ్రెస్ కు మిత్రపక్షంగా భావించే ఎంఐఎం కు 7 ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు అధికారికంగా 37 మంది సభ్యులు ఉన్నప్పటికీ వారిలో దాదాపు 10 మంది 2024లోనే కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఇక బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లాంఛన ప్రాయమేనని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.